ఇది ఎక్కడ దిక్కుమాల పద్ధతిరా? ఓ టికెట్ ఇయ్యే. లేవనయ్యా. లేవంటే కుదరదు, యుద్ధం జరుగుద్ది. చెప్తే హౌస్ఫుల్. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. రక్త పిపాసులు స్వర్ణాంధ్ర చరిత్రను లిఖించలేరన్న చంద్రబాబు. గొడ్డలి పార్టీ మళ్లీ గెలిచే అవకాశమే లేదని మహానాడులో స్పష్టీకరణ. స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు. ఏపీలో అవకాశాలను యువత అందుకోవాలని సూచించిన సీఎం. రిజర్వేషన్ల బిల్లుతో సంబంధం లేకుండా టీడీపీలో మహిళలకు 33% సీట్లు. వచ్చే ఎన్నికల్లో అమలు చేస్తామని మహానాడులో లోకేష్ వెల్లడి. తుమ్మిడిహెట్టిపై మహారాష్ట్ర సీఎంకు రేవంత్ రెడ్డి లేఖ. బ్యారేజ్ నిర్మాణం ఎత్తుపై చర్చించేందుకు సమయం ఇవ్వాలని ఫడ్నవీస్కు విజ్ఞప్తి. తెలంగాణలో అన్నదాతను ముంచిన అకాల వర్షాలు. మార్కెట్ యార్డుల్లో తడిసిన ధాన్యం. అధికారుల నిర్లక్ష్యమే కారణమన్న రైతులు. హైదరాబాద్లో ఇళ్ల నిర్మాణంపై కేటీఆర్కు పొంగులేటి సవాల్. బీఆర్ఎస్ కంటే ఎక్కువ కట్టకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనన్న మంత్రి. కర్ణాటకలో అధికార మార్పిడి దిశగా కాంగ్రెస్ అడుగులు. రేపు గవర్నర్ సమయం కోరిన సీఎం సిద్ధరామయ్య. డీకేకు పగ్గాలు దక్కే అవకాశం. కేరళ మాజీ సీఎం విజయన్ ఇంట్లో ఈడీ సోదాలు. అడ్డుకునేందుకు యత్నించిన సిపిఎం శ్రేణులు. అధికారుల కార్లు ధ్వంసం చేసిన కార్యకర్తలు. రక్త పిపాసులు స్వర్ణాంధ్ర చరిత్రను లిఖించలేరని తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. వైసీపీకి విషం కక్కటమే తప్ప విజన్ లేదని మండిపడ్డారు. గొడ్డలి పార్టీ నెవ్వర్ ఎగైన్ అని మహానాడు వేదికగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. స్థానిక ఎన్నికల కోసం శ్రేణులు సిద్ధం కావాలని నిర్దేశించారు. ఆంధ్రప్రదేశ్లో ఏ పాలసీ చేసినా యువత కోసమే చేస్తున్నామని, అవకాశాలను టీనేజర్లు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఏపీలో 5 లక్షల మంది మహిళల్ని ఎంటర్‌ప్రెన్యూర్స్గా మార్చే కార్యాచరణ చేపట్టినట్టు తెలిపారు. తొలి రోజు మహానాడులో దాదాపు 12 కోట్ల విరాళాలు అందాయి. తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు అట్టహాసంగా ప్రారంభమైంది. టీడీపీ అధినేత చంద్రబాబు, కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్, పొలిట్ బ్యూరో సభ్యులు, జాతీయ రాష్ట్ర కమిటీ సభ్యులు పసుపు జెండా ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. మహానాడుకు 1,00,000 మందికి పైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 1864 క్లస్టర్ల నుంచి 3.84 లక్షల మంది పాల్గొన్నారు. శ్రేణులనుద్దేశించి ప్రారంభోపన్యాసం చేసిన చంద్రబాబు, మహానాడుకు వాహనాల జోరు తగ్గింది కానీ శ్రేణుల్లో జోష్ తగ్గలేదని తెలిపారు. 2024 ఎన్నికల విజయంలో మహిళలదే కీలక పాత్ర అన్న చంద్రబాబు, అందుకే ఆడబిడ్డలకు అంకితం చేసేలా మహిళా మహానాడుగా ప్రకటించామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల కోసం కాకుండా భావి తరాల కోసం పనిచేస్తుందని తెలిపారు. టీనేజర్స్, జన్ అల్ఫా, జన్ జీ, ఈ ముగ్గురికి విజ్ఞప్తి చేస్తున్నా, మీ ఆలోచనలు మీ మైండ్ లో ఏమున్నాయో దానికంటే బియాండ్ గా తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తున్నాం, ముందుకు తీసుకెళ్తాం. నాడు ఒక్క ఐటీనే యువత తలరాత మార్చింది, నేడు అంతకు మించి అవకాశాలు కల్పిస్తున్నాం. ప్రపంచంలో ఉండే టెక్నాలజీలకి ప్లస్ తీసుకొస్తాం. అందుకే మీకు నచ్చిన రంగాన్ని ఎంచుకోండి, నచ్చిన మార్గంలో వెళ్ళండి. గా కాదు, ఎంప్లాయర్ గా, ఆంటర్‌ప్రెన్యూర్ గా, 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ ఈజ్ అవర్ గోల్. తప్పకుండా సాధిస్తాం. టీడీపీ డస్ నాట్ డూ పాలిటిక్స్ ఫర్ ది నెక్స్ట్ ఎలక్షన్, టీడీపీ వర్క్స్ ఫర్ ది నెక్స్ట్ జనరేషన్. 45 ఏళ్లుగా ప్రజా సమస్యల కోసం టీడీపీ పోరాటం చేస్తూనే ఉందని చంద్రబాబు తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులన్న వైసీపీ ప్రతిపక్షంలో మావిగానంటోందని విమర్శించారు. వైసీపీది ఓ బ్లఫ్ బ్యాచ్, ఫేక్ న్యూస్ బ్యాచ్ అంటూ దుయ్యబట్టారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీ ముసుగులో గొడ్డలి పార్టీ కుట్రలు చేస్తా ఉంది. వీటిని ఆదిలోనే అడ్డుకోవాలి. పసుపు పండుగ ఇలాంటి రోజున
ఈ రోజు ఏదో మీటింగ్ పెట్టుకొని దీన్ని డైవర్ట్ చేయాలనుకుంటే నీలాంటి వాళ్ళు ఎన్ని కుయుక్తులు పన్నినా ఏ మాత్రం డైవర్ట్ చెయ్యలేరు. ఇది క్రూయల్ మెంటాలిటీకి, నేర చరిత్రకి ఉదాహరణ. పేదలకు కావలసింది పథకాలు, గొడ్డలి వేట్లు కాదు. యువతకు కావలసింది ఉద్యోగాలు, గొడ్డలి పోట్లు కాదు. రాష్ట్రానికి కావలసింది శాంతి భద్రతలు, జంతు బలులతో రక్తాభిషేకాలు కాదు. రక్త చరిత్ర రాసేవాళ్లు స్వర్ణాంధ్ర చరిత్ర లిఖించలేరు. అందుకే గొడ్డలి పార్టీ నెవర్ అగైన్. వేట కొడవళ్ల నుంచి గొడ్డలికి మారడం వాళ్ళ విధానం. ఐటీ నుంచి క్వాంటం దిశగా ఎదగడం మన విధానం. బోత్ ఆర్ నాట్ సేమ్. తెలుగుదేశం బలం, బలగం, కేడర్ అని చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీకి వెన్నెముకగా నిలిచిన బీసీల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటామన్నారు. కేడర్ ని గౌరవంగా చూసుకోవాలి. ఏ స్థాయి నాయకుడైనా పార్టీ ఫస్ట్. 175 మంది ఎమ్మెల్యేలే కాదు నాయకులు, 25 మంది ఎంపీలే కాదు నాయకులు. బూత్ స్థాయిలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడే. వెనుకబడిన వర్గాలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక. వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత, గౌరవించవలసిన బాధ్యత నాయకత్వానికి ఉందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం. స్థానిక ఎన్నికలకు సిద్ధంగండి. ఎవ్వరు కూడా ఇగ్నోర్ చేయొద్దండి. నాయకులకు గౌరవిస్తాం. మీ పరిధిలో మీరు గెలవకపోతే మాత్రం మీకు దండం పెడతారని విజ్ఞప్తి చేస్తున్నా. కూటమి ధర్మాన్ని పాటిద్దాం. మిత్ర పక్షాలతో ఐక్యంగా సఖ్యతతో ఉందాం. మళ్ళీ రేపు ఏ ఎన్నికలు పెట్టినా ఆనాటి కంటే ఎక్కువ ఓట్లు సాధిస్తే అది మన పర్ఫార్మెన్స్. టీడీపీ అధినేతగా పార్టీ కుటుంబ సభ్యులైన కార్యకర్తల అభ్యున్నతి కోసం నిరంతరం పనిచేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. స్పెషల్ రివిజన్లో భాగంగా ఓట్ల నమోదు విషయంలో లీడర్లు, కేడర్ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తెలుగుదేశం పార్టీలో ఇకపై మహిళలకు 33% సీట్లు కేటాయిస్తామని ఆ పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ ప్రకటించారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయినా కాకున్నా పార్టీ తరపున 33% వచ్చే ఎన్నికలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం మహానాడులో మాట్లాడిన లోకేష్ స్త్రీ శక్తిని ముందుగా గుర్తించింది ఎన్టీఆర్ఏ అని వివరించారు. మహిళల్ని కించపరిచే విధంగా ఉన్న పదాలకు స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు. ఏపీకి పెట్టుబడిదారులు క్యూ కడుతున్నారంటే చంద్రబాబు వల్లేనని పేర్కొన్నారు. గతంలో కియా తీసుకొస్తే ఇప్పుడు ఫైటర్ జెట్స్ తీసుకొచ్చారని లోకేష్ గుర్తు చేశారు. నేను విద్యాశాఖ మార్చులు అయిన తర్వాత స్కూల్ బుక్స్ లో ఇంటి పనులన్నీ ఆడవాళ్ళు చేసే ఫోటోలు ఉండేది. అలాంటిది ఇప్పుడు 50% చేశారు. ఎందుకంటే మార్పు మన ఇంటి నుంచి మొదలవ్వాలి. మన పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం రిజర్వేషన్ డీలిమిటేషన్ బిల్ మనం ప్రవేశపెట్టాం. మనం స్త్రీ శక్తిని నమ్ముకున్నవారు. ఆ బిల్ కి సంపూర్ణ మద్దతు మనం తెలిపాం. కానీ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, దాంతో పాటు ఉన్న కొంతమంది అలయన్స్ పార్ట్నర్స్ అందరూ ఆ బిల్లు ముందరికి వెళ్లకుండా చేశారు. అందుకే ఈ వేదికగా నేను ఒక ప్రతిపాదన చేస్తున్నా. రాబోయే రోజులు పార్లమెంట్ లో బిల్ పాస్ అయినా అవ్వపోయినా తెలుగుదేశం పార్టీ కనీసం 33% స్థానాలు మహిళలకి రిజర్వ్ చేయాలని నేను ఈ సభాముఖంగా తీర్మానం చేస్తున్నా. పొదుపు చర్యల్లో భాగంగా క్లస్టర్ల వారీగా ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసి తొలి రోజు మహానాడును ఘనంగా నిర్వహించారు. టీడీపీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు, కార్యకర్తలతో కలిసి పార్టీ కేంద్ర కార్యాలయంలోని వేడుకలను వీక్షించారు. నెల్లూరు మహానాడులో మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొని టీడీపీ జెండాను ఆవిష్కరించారు. కర్నూలులో పాల్గొన్న మంత్రి టీజీ భారత్ ఎన్టీఆర్ విగ్రహానికి అంజలి ఘటించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కార్యకర్తలతో కలిసి మహానాడును వీక్షించారు. గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మహానాడులో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. కోనసీమ జిల్లా రావులపాలెంలో ఎంపీ గంటి హరీష్ పాల్గొన్నారు. మచిలీపట్నం, అమలాపురంలో టీడీపీ శ్రేణులు సైకిల్ ర్యాలీలు నిర్వహించాయి. కడప జిల్లా రాజంపేటలో కార్యకర్తలు బాణాసంచా కాల్చి సందడి చేశారు. ఆంధ్రప్రదేశ్లో నిర్వహించనున్న ప్రత్యేక సమగ్ర సవరణ ఓటర్ల జాబితా సర్పై వైసీపీ అధ్యక్షుడు జగన్ అనుమానాలు వ్యక్తం చేశారు. సర్తో ఓట్లు తొలగించడం వల్లే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ, తమిళనాడులో స్టాలిన్ ఓడిపోయారని ఆరోపించారు. అందుకే ఏపీలోనూ జరిగే ఈ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలని వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం చేశారు. కూటమి పాలన మొదలై 2 ఏళ్లు అవుతున్న సందర్భంగా వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరిట జూన్ 4 నుంచి 12 వరకు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
ఈ 2 ఏళ్లలో ఆయన చేసిన మంచి ఎక్కడా కూడా లేదు కాబట్టి, చెప్పుకునేందుకు ఏమీ లేదు కాబట్టి గొడ్డళ్ళు, కత్తులు, కటార్లు అంటూ కొత్త డైవర్షన్ పాలిటిక్స్ కూడా ఈ మధ్య కాలంలో మనం అంతా కూడా చూస్తూనే ఉంటుంది. 91 లక్షల ఓట్లు బెంగాల్లో తీసేస్తే ఆ రాష్ట్రంలో మమతా పార్టీ ఓడిపోయింది 31 లక్షల తేడాతో. తమిళనాడులో 74 లక్షల ఓట్లు తీసేస్తే స్టాలిన్ పార్టీ ఓడింది 17 లక్షల తేడాతో. మనమేమో ఓట్లు పెరగడం వల్ల ఓడిపోయినాం, అక్కడేమో ఓట్లు తీసేయడం వల్ల వాళ్ళు ఓడిపోయినారు. రెండు డేంజరే. తుమ్మిడిహెట్టి బ్యారేజ్ ఎత్తు నిర్మాణంపై చర్చించేందుకు సమయం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ను కోరారు. ఈ మేరకు మహారాష్ట్ర సీఎంకు లేఖ రాసిన రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందంతో సమావేశానికి అనుకూలమైన తేదీని త్వరగా ఖరారు చేయాలన్నారు. ప్రాణహిత, చేవెళ్ల, సుజలా స్రవంతి ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మించాల్సి ఉందని లేఖలో సీఎం పేర్కొన్నారు. మొదటి ప్రతిపాదనలో 152 మీటర్ల ఎత్తు బ్యారేజ్ నిర్మించాలనుకున్నట్లు తెలిపారు. 2016 ఆగస్టు 23న జరిగిన ఇంటర్ స్టేట్ బోర్డు సమావేశంలో 148 మీటర్ల ఎత్తు నిర్మించుకునేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని గుర్తు చేశారు. ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం ఈ అంశాన్ని పునః సమీక్షించిందని, 148 మీటర్ల ఎత్తుతో ఉత్తర తెలంగాణ అవసరాలు తీరవని గుర్తించిందన్నారు. తుమ్మిడిహెట్టి బ్యారేజ్ ఎత్తుపై మరోసారి చర్చ అవసరమన్న రేవంత్ రెడ్డి 148 మీటర్ల కంటే కొంత ఎక్కువ ఎత్తు పరిశీలించినా మహారాష్ట్రలో ముంపు ప్రభావం తక్కువగానే ఉంటుందని వివరించారు. ఎత్తు పెరిగితే గ్రావిటీ ద్వారా తెలంగాణకు నీటిని తెచ్చుకునే వీలుందని లేఖలో సీఎం ప్రస్తావించారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన ఇళ్ల కంటే ఎక్కువ కట్టకపోతే వచ్చే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయనని తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సవాల్ చేశారు. బీఆర్ఎస్ కంటే ఎక్కువ ఇళ్లు తాము నిర్మిస్తే కేటీఆర్ పోటీ చేయకుండా ఉంటారా అని ప్రశ్నించారు. కార్వాన్, నాంపల్లి నియోజకవర్గాల్లో మంత్రులు అజహరుద్దీన్, పొన్నం ప్రభాకర్తో కలిసి పొంగులేటి పర్యటించారు. కుల్సుంపుర, మామగారు బస్తీ, రెడ్ హిల్స్ గ్రౌండ్, శాంతినగర్, పోలీస్ లైన్ ప్రాంతాల్లోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంత్రులు పరిశీలించారు. హైదరాబాద్లో ఇందిరమ్మ ఇళ్లపై విధి విధానాలు ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. బీఆర్ఎస్ హయాంలో 10,000 పంచాయతీల్లో ఒక్క ఇల్లు కట్టలేదన్నారు. ఒకవేళ ఇల్లు కట్టినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. తొలి దశలో హైదరాబాద్లో 1,00,000 ఇళ్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. అందుకు 13 ప్రాంతాల్లో స్థలాలు పరిశీలించామని వెల్లడించారు. ఒక మాజీ మంత్రి గారు ఏదో అంటున్నాడు, హైదరాబాద్ లో ఒక్క ఇల్లు కట్టినట్టు రుజువు చేస్తే నేను రాజీనామా చేస్తున్నాను. ఒకటే చెప్పదలుచుకున్న వారికి, ఇంకా ఈ ప్రభుత్వం ఎన్నికల లోపే 2.5 సంవత్సరాలు ఉంది. మీరేవైతే హైదరాబాద్ లో 2 BHKలు కట్టాము అని చెప్పుకుంటున్నారో, మీరు కట్టిన దానికంటే ఈ ప్రభుత్వం ఎక్కువ కడితేనే మళ్ళీ ఎన్నికల్లో శాసనసభ్యుడిగా నేను పోటీ చేస్తా. ఒకవేళ నేను ఎక్కువ కట్టినట్టు రుజువు అయిన తర్వాత శాసనసభ్యుడిగా నువ్వు పోటీ చేయకుండా ఆగగలుగుతావా అని ఈ వేదిక మీద నుంచి వారికి సవాలు విసురుతున్నాను. హౌసింగ్ బోర్డు అనే శాఖే లేదనుకో మీ ప్రభుత్వంలో, కనీసం ఆ పేదవాడి ఇల్లు ఎక్కడ కడితే బాగుంటది వాడి ఆలోచనలో షేర్ చేసుకుని నువ్వు కట్టి ఉంటే అక్కడ కట్టాలని ఆలోచన నీకు వచ్చుండేది కాదు. హైదరాబాద్లో కాలుష్య నియంత్రణ సహా ప్రజా రవాణాను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కూకట్పల్లిలో ఈవీ బస్సులను ప్రారంభించిన మంత్రి కాసేపు బస్సులో ప్రయాణించారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావాన్ని తగ్గించేందుకు ఈవీలు ఉపయోగపడతాయని పొన్నం తెలిపారు. ఢిల్లీ మాదిరి హైదరాబాద్ కాలుష్య సమస్యలను ఎదుర్కోకూడదనే ఉద్దేశంతోనే ఈవీ బస్సులను ప్రవేశపెడుతున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియను త్వరలో చేపడతామన్నారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్వహించేందుకు ఎన్నికల సంఘానికి పూర్తి అధికారం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇది స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలు అనే రాజ్యాంగ ఆవశ్యకతను ముందుకు తీసుకువెళుతుందని కోర్టు పేర్కొంది. సర్ను నిర్వహించడం వల్ల ఈసీ తన అధికారాల పరిధిని దాటి వ్యవహరించలేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ఈ ప్రక్రియ కేవలం పరిపాలనా సౌలభ్యం కోసం చేపట్టినట్లు నిర్ధారించలేమని స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326, 1950 ప్రజా ప్రాతినిధ్య చట్టాల ప్రకారం విస్తృతంగా సర్ను నిర్వహించే అధికారం ఈసీకి లేదంటూ దాఖలైన పిటిషన్ల విచారణను సుప్రీంకోర్టు జనవరి 29నే పూర్తి చేసింది. ఇప్పుడు సర్ నిర్వహించేందుకు ఈసీకి పూర్తి అధికారం ఉందంటూ తీర్పు వెలువరించింది.
రేషన్ దుకాణాలకు మద్దతు ఇవ్వడం సహా ప్రజా పంపిణీ వ్యవస్థను ఆధునీకరించేందుకు ఉద్దేశించిన సార్థక్ పీడీఎస్ పథకాన్ని విస్తరించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 25,530 కోట్లతో సార్థక్ పీడీఎస్ పథకాన్ని మరో 5 ఏళ్ల పాటు కొనసాగించేందుకు నిర్ణయం తీసుకుంది. 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల ఆధారంగా 2031 మార్చి వరకు రేషన్ రవాణా నిర్వహణలో సహాయం చేయనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ పథకం ద్వారా రాష్ట్రాలు రేషన్ షాపులకు ఆహార ధాన్యాలను చేరవేసే రవాణా ఖర్చులు తగ్గుతాయని వెల్లడించారు. రేషన్ డీలర్ల కమిషన్ల మార్జిన్లకు సంబంధించిన నిబంధనల సవరణకు సైతం ఆమోదం తెలిపినట్లు అశ్విని వైష్ణవ్ వివరించారు. తెలంగాణలో రాత్రి కురిసిన అకాల వర్షం అన్నదాతలను నట్టేట ముంచింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వేలాది క్వింటాళ్ల ధాన్యం తడిసి ముద్దయింది. చేతికొచ్చిన పంట నీటి పాలవడంతో రైతులు బోరుమన్నారు. ప్రభుత్వం సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు చేసి ఉంటే ఈ నష్టం జరిగేది కాదని వాపోతున్నారు. తమకు న్యాయం చేయాలని రోడ్లపై కర్షకులు ఆందోళన చేపట్టారు. సిద్దిపేట జిల్లాలోని మిరుదొడ్డి, తొగుట, దుబ్బాక, అక్బర్పేట, భూంపల్లి మండలాల్లో నిన్న రాత్రి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. వర్షానికి ఆయా మండలాల్లోని ఐకేపీ, సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వేలాది క్వింటాల ధాన్యం తడిసి ముద్దయ్యాయి. తూకం వేసిన ధాన్యపు సంచులు సైతం నీటి పాలవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గజ్వేల్ నియోజకవర్గం వ్యాప్తంగా మార్కెట్ యార్డులు, రహదారులపై ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. ములుగు మండలం బండతిమ్మపూరులో భారీ వర్షానికి ధాన్యం, పశుసంపద నష్టపోయింది. రాయ్పోల్ మండలంలో గజ్వేల్ రామయ్యంపేట ప్రధాన రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. హైదరాబాద్ మెదక్ ప్రధాన రహదారిపై కూడా తడిసిన వడ్లను చల్లి నిరసన వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాల్లో వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దైంది. నెల రోజులుగా పంట విక్రయానికి ఎదురుచూస్తున్న రైతులకు తీవ్ర నష్టం కలిగింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి మార్కెట్లో అమ్మకానికి తెచ్చిన మొక్కజొన్న, ధాన్యం నీటిపాలయ్యాయి. పెద్దపల్లి జిల్లాలోని మార్కెట్ యార్డులో వరికుప్పలోకి నీరు చేరి ధాన్యం కొట్టుకుపోగా మక్కలు తడిసిపోయాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాలలో వరి ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు రాస్తారోకో చేపట్టారు. కామారెడ్డి జిల్లాలో కొనుగోలు కేంద్రాల వద్ద వర్షానికి ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దైంది. మాచారెడ్డి, కామారెడ్డి, బిక్కనూర్, దోమకొండ, బీబీపేట్, రాజంపేట, తాడ్వాయి, రామారెడ్డి, సదాశివనగర్ మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ వర్షాలకు మామిడికాయలు సైతం నేలరాలాయి. కల్లాల్లో ఆరబెట్టిన వరి, మొక్కజొన్న, జొన్న పంటలు పూర్తిగా తడిసిపోయాయి. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పత్తి మార్కెట్లో భారీగా వరి, మొక్కజొన్న తడిసిపోయింది. వరి ధాన్యం మొత్తం నీటిపాలైంది. దాంతోపాటు వడ్లు కూడా తడిసిపోయాయని రైతులు లబోదిబోమంటున్నారు. నాగర్ కర్నూల్లోని మార్కెట్ యార్డ్ సహా కల్లాల్లోని ధాన్యం అకాల వర్షానికి కొట్టుకుపోయింది. తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలు, ఈదురు గాలులకు మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతినడం అత్యంత బాధాకరమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులకు అండగా నిలవాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వ అలసత్వం వల్లే కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ సహా అనేక మార్కెట్ యార్డుల్లో ధాన్యం కొట్టుకుపోయే పరిస్థితి వచ్చిందని కేటీఆర్ ఆరోపించారు. కరెంటు లేక సెల్ ఫోన్ల వెలుతురులో రైతులు తమ ధాన్యాన్ని కాపాడుకోవడానికి పడుతున్న అవస్థలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. ప్రస్తుత కష్టకాలంలో రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్న కేటీఆర్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గత అర్ధరాత్రి నుంచి ఈ ఉదయం వరకు కురిసిన వర్షాలు సహా పలు జిల్లాల్లో వానలు కొనసాగుతున్నాయన్న వాతావరణ విభాగం అంచనాలతో తెలంగాణ సర్కారు అప్రమత్తమైంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అదనపు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని తెలిపారు. కల్లాల్లోని ధాన్యం తడవకుండా అవసరమైన టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇప్పటికే కొనుగోళ్లు పూర్తయిన కేంద్రాల నుంచి టార్పాలిన్లను తరలించాలని అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. గాంధీ భవన్లో హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల సమావేశంలో ఘర్షణ చోటు చేసుకుంది. మంత్రులు అజహరుద్దీన్, పొన్నం ప్రభాకర్ ముందే కాంగ్రెస్ నేతలు చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నారు. మంత్రి అజహరుద్దీన్ పక్కన కూర్చునే అంశంలో ఫిరోజ్ ఖాన్, కార్వాన్ ఉస్మాన్ అల్ హజ్రీ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఉస్మాన్ అల్ హజ్రీ తోసేయడంతో ఫిరోజ్ ఖాన్ కింద పడ్డారు. ఇద్దరి మధ్య ఘర్షణను అడ్డుకునేందుకు వీహెచ్ యత్నించగా ఆయన్ను కూడా తోసేసేందుకు యత్నించారు. ఈ దశలో అక్కడి నుంచి అజహరుద్దీన్ వెళ్లిపోగా సమావేశం ముగిసినట్లు పొన్నం ప్రకటించారు. ఈ ఘర్షణపై స్పందించిన ఉస్మాన్ ఫిరోజ్ ఖాన్ కు క్షమాపణ చెప్పినట్లు తెలిపారు. తమది కాంగ్రెస్ కుటుంబమని, కుటుంబంలో గొడవలు సహజమన్నారు.
ఏపీలో వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు వాసుదేవరెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులు 5 గంటల పాటు ప్రశ్నించారు. మద్యం కుంభకోణం కేసులో రెండో నిందితుడిగా ఉన్న వాసుదేవరెడ్డిని హైదరాబాద్ బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయంలో అధికారులు విచారించారు. వైసీపీ హయాంలో వాసుదేవరెడ్డి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేశారు. మద్యం స్కామ్లో వాసుదేవరెడ్డిది కీలక పాత్ర అని సిటీ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. మద్యం అమ్మకం, కొనుగోలు, ఆర్డర్లు, సరఫరా ఆయన కనుసన్నల్లోనే జరిగాయని స్పష్టం చేసింది. నచ్చని బ్రాండ్స్ ను ఆపడం వంటి పనుల్లో వాసుదేవరెడ్డిది కీలక పాత్ర అని వెల్లడించింది. లిక్కర్ కంపెనీలను బెదిరించి వాటి యజమానుల నుంచి డబ్బులు వసూలు చేశారని సిట్ పేర్కొంది. పోక్సో కేసులో చెర్లపల్లి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న బండి భగీరథ్ను పేట్ బషీర్బాద్ పోలీసులు దాదాపు 4 గంటల పాటు ప్రశ్నించారు. బండి భగీరథ్ను 3 రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి ఇవ్వగా ఇవాళ కస్టడీలోకి తీసుకున్నారు. చెర్లపల్లి జైలు నుంచి భగీరథ్ను తొలుత మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. కూకట్పల్లి డీసీపీ ఆధ్వర్యంలో భగీరథ్ను ప్రశ్నించారు. తరువాత సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం మొయినాబాద్లోని అరణ్య ఫామ్ హౌస్కు తీసుకువెళ్లారు. అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ తర్వాత కూకట్పల్లి డీసీపీ కార్యాలయానికి తీసుకొచ్చారు. సాయంత్రానికి విచారణ ముగియగా భగీరథ్ను చెర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు. కొచ్చిన్ మినరల్స్ అండ్ రిటైల్ లిమిటెడ్ సీఎంఆర్ఎల్ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా కేరళ మాజీ సీఎం పినరై విజయన్ మరికొందరి నివాసాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సోదాలు చేపట్టింది. తిరువనంతపురంలోని విజయన్ అద్దె ఇల్లు సహా కేరళ వ్యాప్తంగా 10 ప్రాంతాలలో తనిఖీలు చేస్తోంది. విజయన్ కుమార్తె టీ వీణకు చెందిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ సంస్థ ఎలాంటి సేవలు అందించకపోయినా సీఎంఆర్ఎల్ అనే ప్రైవేటు కంపెనీ 2018-19 మధ్య అక్రమంగా 1.72 కోట్లు చెల్లించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఈడీ దర్యాప్తును రద్దు చేయాలని కోరుతూ సీఎంఆర్ఎల్ దాఖలు చేసిన పిటిషన్ను కేరళ హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర సాయుధ బలగాల సాయంతో ఈడీ సోదాలు చేపట్టింది. ఈడీ తనిఖీలను నిరసిస్తూ తిరువనంతపురం, కన్నౌర్లోని విజయన్ నివాసం వద్దకు సిపిఎం కార్యకర్తలు, నేతలు చేరుకోగా ఉద్రిక్తత తలెత్తింది. ఈడీ అధికారులపై కార్యకర్తలు దాడి చేశారు. ఈ క్రమంలో పోలీస్ సిబ్బందికి గాయాలయ్యాయి. ఈడీ అధికారుల కారును సైతం ఇటుకలతో ధ్వంసం చేశారు. కర్ణాటకలో నాయకత్వ మార్పు దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో నిన్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ భేటీ తర్వాత పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. కర్ణాటకలో నాయకత్వ మార్పుపై అసలు చర్చే జరగలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చెప్పినప్పటికీ మార్పు దిశగా అడుగులు పడుతున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రేపు కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లోట్ అపాయింట్మెంట్ కోరినట్లు సీఎంఓ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం సిద్ధరామయ్య తన రాజీనామాను గవర్నర్కు సమర్పించే అవకాశం ఉంది. అంతకుముందే సిద్ధరామయ్య తన అధికారిక నివాసం కావేరీలో రేపు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఇతర కేబినెట్ సహచరులతో అల్పాహార సమావేశం నిర్వహించనున్నారు. తాగునీటి అవసరాల పేరుతో కావేరీ నదిపై కర్ణాటక ప్రభుత్వం తలపెట్టిన మేకెదాటు జల వివాదం పరిష్కారానికి కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని తమిళనాడు సీఎం విజయ్ కోరారు. ఈ ప్రాజెక్టుపై కర్ణాటక ముందుకు వెళితే తమకు వచ్చే కావేరీ నది నీరు తగ్గిపోతుందని విజయ్ ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. ఇది దృష్టిలో పెట్టుకుని మేకెదాటు కోసం కర్ణాటక పంపే ప్రతిపాదనలు తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు. తమిళనాడు సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లిన విజయ్ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ భేటీలో తమిళనాడుకు సంబంధించి సంక్షేమం, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని కోరారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు అనుమతులు ఇవ్వాలని ప్రధానికి వినతిపత్రం సమర్పించారు. ఈ పర్యటనలో విజయ్ కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కలిసే అవకాశం ఉంది.